బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లాలో స్థల వివాదం రెండు గ్రామాల మధ్య తీవ్ర ఉద్రిక్తత దారితీసింది. ప్రొద్దుటూరు పరిధిలోని ఎర్రగుంట్లపల్లెలో అర్ధరాత్రి జరిగిన దాడి స్థానికంగా కలకలం రేపింది. ఇంట్లో నిద్రిస్తున్న వారిపై ప్రత్యర్థి వర్గం తలుపులు పగలగొట్టి మరీ కత్తులు, గడార్లు, కట్టెలతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికైతే గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఈశ్వర్, శివ, మారుతి తీవ్రంగా గాయపడగా ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు వెంటనే ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొద్ది రోజులుగా కొనసాగుతున్న స్థల వివాదమే ఈ ఘర్షణకు కారణమని కూడా గ్రామస్తులు చెబుతున్నారు. దాడి విచక్షణ రహితంగా జరిగిందని కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారన్నారు. మా మామూలుగా మేము పిల్లలు అట్లా పిల్లలు ఊరు పెట్టి అడిగినారు. తారవాడు చనిపోతారా మాట్లాడుతూ రావద్దు వాళ్ళు కొట్టారు. వాళ్ళు నాకు ఫోన్ చేశారు. నా ఫోన్ చేసాను మా ఊరికి వెంకట అని కానిస్టేబుల్ ఉన్నారు. సార్ ఇక్కడ జరుగుతుందని ఆయన ఫోన్ చేశాను. నేను పోలీసులు చెప్పి పంపిస్తాను. వాళ్ళు వచ్చి ఊళ్ళకి పనులు వచ్చి గొడవ పెట్టినారు. ఖచ్చితంగా మాట్లాడిన ఫోన్లు వచ్చినారు. సత్సంగా మాట్లాడిన ఫోన్లు వచ్చినారు. కరెంట్ వచ్చినారు. ఆ దిక్కు పక్కన ఒకటి దానికి పూసిపోయి ఉన్నాయి. ఆ పూసిపోయినని ఎరగొట్టి గడాలతో వాటిని పగలగొట్టి పెద్ద పెద్ద కట్టెలు తీసుకొని తలకేసి పగలగొట్టిన తలకు చేతులకు కాళ్ళకు పెట్టి చుట్టుకొని అందరికి వచ్చినారు. పార్టీకి మా మామూలుగా మేము పిల్లలు అట్లా రోజు సాగుతాను అట్లా పిల్లలు ఊరు పెట్టి